ప్రేస్తున్నాడండి. అందరికీ వందనాలు. దేవుడు మన కార్యక్రమం అంతటిని దీవించి ఆస్వాదించిన గాక. మరి ఈరోజు మనం మాట్లాడుకుపోయే ఒక సబ్జెక్ట్ ఏంటంటే, లాస్ట్ వీక్ మనం మాట్లాడాం కదా, దైవ సన్నిధిలో ఉండేటువంటి ఆనందం, సంతోషం. కాబట్టి ఆ సన్నిధిలో మనం ఉండాలంటే మనం లాస్ట్ వీక్ 3 పాయింట్స్ మాట్లాడుకున్నాం. దైవ సన్నిధిలో ఎవరెవరు నిల్చున్నారు అని, ఆయన మోషే గారి గురించి, తర్వాత దైవ సన్నిధిలో నడిచిన వారిని హానోక్ గారి గురించి, అలాగే దైవ సన్నిధిలో నుండి పారిపోయినటువంటి యోనా గారి గురించి కూడా మాట్లాడుకున్నాం. మరి ఈరోజు మనము దైవ సన్నిధిలో చనువు కలిగిన వారు ఒకటి, తర్వాత దైవ సన్నిధిలో ఎదిగిన వారు ఒకటి, దైవ సన్నిధి అనే కొండ ఎక్కిన వారు, దైవ సన్నిధి గుడారము ఎరుగని వారు. కాబట్టి ఈ యొక్క 4 పాయింట్స్ ఈరోజు దేవుడు కృపను బట్టి మనం ధ్యానించుకుందాం. మరి దేవుడు మనతో ఉండి మనకు సహాయం దయచేయను గాక. ఈరోజు దైవ సన్నిధిలో చనువు కలిగిన వారు, యోహాను సువార్త 13:23 ఉంటుంది. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకుని చుండెను. ఇది మరి యోహాను శిష్యుడు గారు అనేటువంటి యోహాన్ గారి గురించి మరి చెప్తున్న మాట అండి. ఈ యోహాన్ గారు మరి ప్రకటన గ్రంథం కూడా రాసినటువంటి మరి గ్రంథకర్త. మరి రాబో సంగతులను ప్రభు యొక్క సన్నిధిలో మరి ఉండి దేవునితో అంత అత్యంత సన్నిహితమైనటువంటి బిడ్డగా మరి యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని మరి గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనము చూస్తున్నాము. అంతగా ఆయన దేవునితో చనువు కలిగి ఉన్నారంట. అంటే ఇలా రొమ్ము మీద ఆనుకోగలిగినటువంటి చనువు, అంత క్లోజ్గా ఉన్నారనమాట. ఆయన యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు అయితే, మరి ఈయనేమో మరి బహు సమీపంగా ప్రభువుతో నడిచినటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. అలాగే ప్రభు సన్నిధిలో నుండి మరి వ్యతిరేకంగా దేవుణ్ణి చంపటానికి అప్పగించేటువంటి మరి అయినటువంటి ఇస్కరియోతు యూదా గారి గురించి కూడా చూడొచ్చు. మిగిలిన శిష్యులు కూడా 10 మంది కూడా ఉన్నారు. వారు కూడా దేవునితో నడిచిన వారే, కానీ మరి దేవునికితో అంత చనువుగా కలిగిన వారు మాత్రం కాదు అని కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. అంటే దేవునితో చనువు కలిగి ఉండాలంటే ఏం చేయాలంట? ప్రభు అసలు ఎవరో తెలియాలి కదా, ఆయనతో పరిచయం కలిగి ఉండాలంట. దేవునితో మనము కూడా పరిచయం కలిగి ఉండాలంట. మన దేవుడు ఎవరు, మరి ఆయన మనకు తెలుసా, మనం ఆయనకు తెలుసా? ఆయనకి అందరూ తెలుసు, కానీ మనకు తెలుసా? అసలు దేవుడు ఎవరో తెలుసుకునేటువంటి పరిస్థితి మనకు ఉందా అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అలాగే స్నేహం చేయటం, దేవుడితో స్నేహం చేయగలగాలి అనమాట. దేవునితో ప్రతిదినము మాట్లాడుకుంటూ మన కష్టాలు అన్నీ కూడా చెప్పుకుంటూ, సంతోషాలు చెప్పుకుని, మరి అలాగే ఆయన చెప్పింది కూడా మనం వింటూ ఆ విధంగా స్నేహం చేయాలంట. మరి యెషయా గ్రంథం 41:8 ఉంటుంది కదా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటున్నాడు. అబ్రహాం గారిని ఆయన ఎట్లా పిలిచాడండి? నా స్నేహితుడు అని చెప్తున్నాడు. అంటే అంత స్నేహం కలిగినటువంటి మరి వ్యక్తిగా మనము ఉన్నారన్నమాట ఆయన. అలాగే దేవునితో చాలా చనువు కలిగి ఉండాలి. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అందరు ఫ్రెండ్స్తో అంత చనువుగా మనం ఉండం కదా. మనము కొంతమందితో మరింత క్లోజ్గా ఉంటాము, కొంతమందితో దూరంగా ఉంటాము. కాబట్టి మనం ఎంత క్లోజ్గా ఉంటాము అన్నది మరి మన యొక్క వారితో మనకున్నటువంటి అనుభవాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి దేవునితో చనువు కలిగిన వారంట రాకడలో ఎత్తబడతారంట ఖచ్చితంగా. కాబట్టి అంటే ఆయన అంతగా తెలుసుకున్నారు కాబట్టి, ఆయన సన్నిధిలో ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి, మరి ఆ వారు మరి దేవునికి ఏమి ఇష్టమో దాని ప్రకారము మరి సిద్ధపాటు కలిగినటువంటి వారే ఉంటారని కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి దైవ సన్నిధిలో చనువు కలిగిన వారు, అలాగే దైవ సన్నిధిలో ఎదిగిన వారంట. దేవుని సన్నిధిలో ఎదగాల. 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. దేవుని సన్నిధిలో ఎదుగుతున్నటువంటి సమూయేలు గారిని చూడొచ్చు అక్కడ. కాబట్టి అంటే ఆయన
దేవుని సన్నిధిలో చిన్నప్పుడే విడిచిపెట్టబడినప్పుడు మరి ఏలీ గారి దగ్గర పెరిగారని కూడా మనం చూడొచ్చు. మరి ఏలీ గారి దగ్గర పెరిగినప్పుడు మరి ఆయన ప్రతి విషయంలో కూడా మరి పెద్దవాళ్ళు చెప్పినట్లుగా వింటూ మరి ఏమీ పేచి పెట్టకుండా మరి అట్లా ఉన్నారంట. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. అతను బాలుడని కూడా ఉంది. బాలుడు పైగా యెహోవా సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడంట ఆ దినాల్లో. కాబట్టి మరి అటువంటి పరిస్థితుల్లో ప్రభువు ఆయనతో మాట్లాడారు. అంటే దేవుని సన్నిధిలో పెరుగుతున్నాడు అన్నమాట ఈయన. మరి అటువంటి మనం అలాగా పెరుగుతున్నారు కాబట్టి అంతకుముందు అంట ఆ దినాల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షం ఆగుట అరుదు అనుంది. అంటే అటువంటి అరుదైనటువంటి మరి మునిపెన్నడు ఎరిగినటువంటి విద్య అయినటువంటి ఆ సన్నిధి అనుభవాన్ని సమూయేలు గారు మరి అక్కడ సన్నిధిలో నేర్చుకున్నారట. మరి చెప్పారు కదా, ప్రతిసారి ప్రభువు స్వరాన్ని విన్నప్పుడు ఆయన మరి ఏలీ గారి దగ్గర పరిగెట్టి నువ్వు నన్ను పిలిచావు కదయ్యా, నేను వచ్చాను అంటున్నాను. అప్పుడు ఏలీ గారు గ్రహించారు అది ప్రభు ఆయనతో మాట్లాడుతున్నారని. కాబట్టి ఆయన చెప్పాడు, ఈసారి నువ్వు వెళ్ళినప్పుడు నీ దాసుడు ఆలపిస్తున్నాడయ్యా, మాట్లాడు అని చెప్పాను అని ఆయన చెప్తున్నాడు. ఆయన అంటే అక్కడ నేర్చుకుంటున్నాడు అనమాట. మరి ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి ప్రభుతో, ఎలా ఒబీడియంట్గా ఉండాలి అన్నట్లుగా మరి అవన్నీ కూడా ఆయన నేర్పిస్తున్నాడు అన్నమాట. దేవుడు మరలా పిలిచే వరకు కూడా ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నారట. మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో ప్రభు మనతో మాట్లాడాలి అంటే మనం కూడా ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలి. ఆయన సన్నిధిలో ఎదిగే వారంగా ఉండాలి. ఎదిగిన వారికి ఎగిరేటువంటి అనుభవం వస్తుందంట. కాబట్టి అటువంటి పరిస్థితికి మనము రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగే 6వ పాయింట్ ఏంటంటే దైవ సన్నిధి అనే కొండ ఎక్కిన వారు. మరి కీర్తనల గ్రంథము 61:2 ఉంటుంది కదా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఎక్కలేనంత ఎత్తైన కొండ అంట. ఆయన ఎక్కలే కొండ ఏముందండి, ఆయన సౌలు చేత తరం పడినప్పుడు కొండల్లో వాటిల్లో ఇట్లో మరి ఎక్కుతూనే ఉన్నారు. మరి అన్ని కూడా అలా చేసినా కూడా మరి ఆయన అంటున్నాడు, నేను ఎక్కలేని కొండ ఎక్కి చేయనన్ను అంటున్నాడు. అంటే ఎక్కలేని ఎత్తైన కొండ అంటే ఏంటంటే సన్నిధి అనే కొండ అనమాట. మరి ఆ సన్నిధి కొండ ఎక్కాలంటే మనము శుద్ధ హృదయం కలిగి ఉండాలట. శుద్ధం అదే మనం పరిపూర్ణంగా ప్రభు దృష్టిలో నేను యథార్థంగా ఉన్నాను అన్నట్లుగా ఉండాలంట. అలాగే మనము అది ఎక్కాలి అనుకున్నప్పుడు ఒక పట్టుదల ఉండాలి. సగం ఎక్కి జారిపోయే స్థితిలో ఉండకూడదు. ఈ సన్నిధి అనే మనకు సంపాదించాలంటే మనం కూడా కొంచెం ఒకసారి చేసి మర్చిపోయి మళ్ళీ దాన్ని అబ్బాయి మళ్ళీ అంతసేపు సన్నిధిలో కూర్చోవాలా అని మనం విసుగుదలతో మనం జారిపోయేటట్టుగా మనం ఉండకూడదు. పట్టుదల ఉండాలన్నమాట. ఎలాగైనా సరే ఈ కొండ ఎక్కాలి, నేను చివరి వరకు పైకి ఎక్కే వరకు కూడా నేను ఓపిక కలిగి ఉండాలి. దానికి ఎక్కాలంటే ఏం కావాలండి, ఓపిక ఉండాలి. మరి ఎక్కాలనేటువంటి ఆ యొక్క మరి గురి అంటే ఆ చివరి వరకు వెళ్ళే వరకు నేను పట్టుదలతో ఉండాలి అని కూడా ఉండాలి కదండి. అలాగే మనకు గురి ఉండాలంట. గురి లేని దైవభక్తి అంట మరి గుడ్డి భక్తి అంటుందంట. గురి లేకపోతే కనుక మన భక్తి గుడ్డి భక్తి అవుతుందంట. మనము ప్రభువుని చూడాలి, ప్రభువుతో మాట్లాడాలి, ప్రభు సన్నిధిలో ప్రభుతో చనువుగా ఉండాలి అనుకున్నప్పుడు ఏం చేయాలండి, దానికి తగిన క్రియలు మనం చేయాలి. మన గురి ఏంటంటే యేసు ప్రభువుని ఎట్లయినా సరే కలవాలా, యేసు ప్రభుతో ఎలాగైనా మాట్లాడాలా, యేసు ప్రభుతో నేను జీవించాలా అన్న ఒక గురి పెట్టుకున్నట్లయితే గురి ఎద్దుకు పరిగెత్తుకు రామంటున్నారు కదా పౌలు గారు. ఆ విధంగా మనం గురి ఎద్దుకు పరిగెత్తుకు స్థితిలో ఉండాలి. మనకు ఏమనే సరే ఆటంకం వచ్చినదే ఆ ఆటంకాన్ని అధిగమించగలిగిన శక్తి ఎప్పుడు ఉంటుందంటే మన దృష్టి గురి మీద ఉన్నప్పుడు. కాబట్టి అటువంటి గురి కలిగిన వారముగా మనం ఉండాలని మరి చెప్తున్నారండి. అలాగే మనము విధేయత చూపాలి ఇక్కడ. విధేయత అనేది మనము
ప్రభువుకు చూపాలి. ప్రభువు మనతో మాట్లాడే వరకు విధేయులమై ఆయన సన్నిధిలో కూర్చోవాలి. ఆయన వస్తారు, మాట్లాడతారు, ఆయన వస్తారు, నాకు కనపడతారు అని, అటువంటి నన్ను సిద్ధపరుస్తారు అని ఆ యొక్క తలంపులతో విధేయతతో ఆయన సన్నిధిలో కూర్చోవాలి. అలాగే కాకుండా దైవ సన్నిధిలో మనము దేవుని యొక్క తలంపులు కలిగి ఉండాలి. వీళ్ళకి సంబంధమైనవన్నీ కూడా మనం మనసులోకి తెచ్చుకొని వాటితో పాటు మనం ఇది అవ్వకుండా దేవుని యొక్క తలంపులు కలిగి మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే ఈ లోక తలంపులు లోపలికి రానేయకూడదు. దేవుని తలంపులు కలిగినప్పుడు ఈ లోక సంబంధమైన ఏ తలంపు కూడా మనకు రానేయకుండా మనల్ని క్రమపరుచుకున్నట్లయితే ఖచ్చితంగా మరి అటువంటి ఎక్కలేని ఎత్తైన కొండకి మనము ఎక్కగలము. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, రేపు పరీక్ష ఉంది మరి సిద్ధపడాలంటే మనం ఏం చేస్తాము, వాళ్ళకి ఆ టీవీలు బంద్ చేసేస్తాము. తర్వాత స్నేహితురాలు ఫోన్లో మాట్లాడకుండా ఉండాలంటే అవన్నీ కూడా మనం ఆపించేసేసి, నాన్న చదువు, ఇందులో మనసు పెట్టుకో, ఇది నేర్చుకో, ఇది అర్థం చేసుకో అనేసి మనము చెప్తాం పిల్లలకి. కాబట్టి మనము కూడా ప్రభు సన్నిధిలో మనకు ఒక గమ్యం, ఒక గురి దగ్గరికి మనం పరిగెట్టుకు రావాలంటే, ఒక గోల్ సంపాదించాలంటే మనము కూడా మనలను మనము ఆ విధంగా క్రమపరచుకోవాలి. మరి ఈ లోక సంబంధమైన ఆలోచనలన్నీ మనకు వచ్చినట్లయితే, మరి వాటితోనే నిండిపోయినట్లయితే దేవుని మీద మనము భక్తిని ఏ విధంగా చూపించగలము? అసలు మన మనసు అక్కడ నిలుస్తుందా? నిలవదు కదా. వారి గురి ఎద్దుకు ఉండాలంటే బరువుగా మన మనసు అక్కడే ఖచ్చితంగా గురి మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే మిగిలిన వాటిని మనము మరి ఆలోచించకుండా ఉండే పరిస్థితిని మనం కల్పించుకోవాలి. ఒక బాణాలు ఉన్నాయి అనుకోండి, బాణంతో ఏదన్నా కొట్టమన్నారు అనుకోండి, వాడు ఇటు అటు చూస్తూ లేకపోతే ఇంకేదో తలంచుకుంటూ ఉంటే ఆ గురి మీద కాన్సన్ట్రేట్ చేయగలడా? అక్కడ యాపలు ఉందిరా దాన్ని కొట్టు అని అన్నారు అనుకోండి. మన బైబిల్లోనే ఒకటి ఉంటుంది కదా, ఒక రాజుగారి దగ్గరికి ప్రవక్త వెళ్ళి, ఇదిగో ఆ కిటికీ విప్పు నీ యొక్క బాణంతో అన్నప్పుడు ఆయన బాణం వేసి కిటికీ విప్పుతాడు కదా, తర్వాత మళ్ళీ ఇంకా బాణం ఏమంటే వేస్తూ ఉంటాడు. అలాగే మనం కూడా దాని మీద ఈ కిటికీ విప్పేంత పరిస్థితిలో బాణం ఎట్లా వెళ్తుంది మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఎట్లా ఉంది, అక్కడుండి దాన్ని ఏ విధంగా విప్పాలా అన్న మనసంతా కూడా అక్కడే ఉండబట్టి గురి చూచి దాన్ని కొట్టి దాన్ని విప్పగలిగినాడు. అలాగే మనం కూడా మన గురి ఎప్పుడు కూడా ప్రభు మీద, ప్రభు మనతో మాట్లాడతారు, ప్రభు మనం చూస్తున్నారు కాబట్టి మన మనసంతా ఆయన మీద కేంద్రీకరించుకున్నట్లయితే ఈ యొక్క స్థితిలోకి మనము రాగలుగుతాం అనమాట. గురి వద్దకు రాగలిగినటువంటి పరిస్థితి మనకు ఉంటుందన్నమాట. మరి మోషే గారంటే సీనాయి కొండ ఎక్కారంట. అలాగా మనం కూడా ప్రత్యేకమైన వ్యక్తిగా ఆయన ఎట్లాగా మరి ఉన్నారు, ఎలా ఉన్నారు, ఆయన సన్నిధిలో గడిపినటువంటి ఆ యొక్క బలము చేత ఇశ్రాయేలీయుల్ని 40 సంవత్సరాలు మరి ఆ యొక్క అరణ్యంలో నడిపించారంట. మరి వాళ్ళు ఎన్ని సార్లు మరి ఎంతగానో విసిగించారు. మరి ఒక చిన్న విషయంలో ఆయన తప్పిపోయారు. ఎందుకంటే వాళ్ళ యొక్క వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. వీళ్ళు విశ్వాసం లేని పిల్లలు, మనుషులు, వీళ్ళు దేవుణ్ణి విసిగిస్తున్నారు, దేవుని మాట వింటలేదని వాళ్ళ మీద కోపంతో తను తప్పు చేశాడంట. కాబట్టి ఈ కోపం అనేది కూడా మరి ప్రభు సన్నిధిలో మనం ఉన్నప్పుడు అది రానియకూడదు. దానివల్ల ఏం పోగొట్టుకున్నారు? కనాన్లో ప్రవేశించే అర్హతను పోగొట్టుకున్నారు. కాబట్టి మనం కూడా ఎంతో భక్తిగా ఉంటాము, ఎంతో చేస్తున్నాము, ఎంతో మంచిగా ఉన్నాం అనుకున్నాం, మనల్ని ఏదో రకంగా సాతానుడు మనల్ని ఇరిటేట్ చేసి ఏదో ఒక విధంగా మనము చేరవలసిన గమ్యాన్ని చేరకుండా చేయగలిగినటువంటి మరి పరిస్థితుల్లో మనల్ని పెడతాడనమాట. కాబట్టి మనం ప్రతి విషయంలో మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. అందుకే దేవుడు మెలకువ అనేది ఏంటంటే ఎక్కడి నుండి ఏటువైపు నుండి దుష్టుడు మనని డిస్ట్రాక్ట్ చేస్తున్నాడా మనం గమనించుకుని మనం ముందుకు వెళ్ళినట్లయితే మనము చేరవలసినటువంటి ఆ గమ్యానికి మనము చేరగలుగుతాం అనమాట. అలాగే ఏలియా గారు కూడా ఆ హోరేబు అనేటువంటి కొండ ఎక్కారంట. అక్కడంట ఆయన బస చేశారని కూడా ఉంటది. అంటే బస చేయటం అంటే
ఇలా కొండెక్కేసి మళ్ళీ దిగిపోయి అలా లేరంట, అక్కడే ఉన్నారంట. అక్కడే ఉంటామంటే ప్రభు తనకు కనపడి మాట్లాడే వరకు కూడా అక్కడే ఉన్నారంట. ఆయన కనపడి మాట్లాడేకి ముందు ఇక్కడ పెద్ద తుఫాన్ వచ్చిందంట, భూకంపం వచ్చిందంట. అంటే తుఫాన్ అంటే తుఫాన్ కాదు, అదే గొప్ప గాలి అంతా వచ్చిందంట. కొండలు అవన్నీ కూడా రాళ్ళు మరి ఎగిరిపోయేటువంటి గొప్ప మరి గాలి అట్లా వచ్చి ఇది ఆయన అంటే కలవరపరిచేటువంటి పరిస్థితులు ఉన్నాయంట. అయినా కూడా ఆయన అక్కడ నుండి కదలలేదు. కానీ తర్వాత నెమ్మదిగా నెమ్మళమైన స్వరంతో ప్రభు మాట్లాడారంట. అంటే ప్రభు మాట్లాడే వరకు కూడా ఆయన అరే ఇక్కడ మరి భూకంపం వస్తుంది, నేను రాళ్లలో ఉన్నాను, ఇదేమైనా పడిపోద్దేమో, నేను చచ్చిపోతానేమో అని పారిపోలేదంట. కాబట్టి అలాగే మనం కూడా మనకున్న పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే మనం అక్కడి నుండి పారిపోయేలాగా చేస్తుంది దుష్టుడు చేసే పని. ఆ పని ఎందుకంటే మనము ప్రభు సన్నిధిలో కూర్చున్నామంటే ఏదో ఒకటి డిస్ట్రాక్షన్, ఏదో ఒక రకంగా మనలను దాంట్లో బయటకు లాగాలని దుష్టుడు చేసే ప్రతి ప్రయత్నానికి మనం లోబడిపోయి మనము ఉన్న పరిస్థితిని మనం పోగొట్టుకుంటాం. ఏలియా గారు అక్కడ ఉండి మరి ఆయన మాట్లాడే వరకు ఉండబట్టి ఆయన స్వరాన్ని వినగలిగారు, ఆయన చెప్పింది వినగలిగారు. కాబట్టి మనం కూడా దైవ సన్నిధిలో ఉన్నప్పుడు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినా కూడా ఆయన సన్నిధిలో బస చేసే విధానంగా మనం ఉండాలన్నమాట. మరి యేసయ్య కూడా ఒలీవ కొండ ఎక్కారట. మనం అందరం కూడా సన్నిధి అనేటువంటి కొండను మనం ఎక్కినట్లయితే ప్రభు సన్నిధిలో ఉండగలము, ఆయన స్వరాన్ని వినగలము, ఆయన కన్నులారా చూడగలిగినటువంటి ఆ యొక్క ఉన్నతమైన స్థితిలోకి మనము చేరుకోగలము. కాబట్టి అటువంటి స్థితికి మనం రావాలని ప్రభు కోరుకున్నారు. అలాగే దైవ సన్నిధిని విడువని వారున్నారంట కొంతమంది. ఎవరంట? మరి ఇక్కడ మోషే గారు నిర్గమాకాండం 33:11 ఉంటుంది. మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను అని అక్కడ అదే వచనంలో ఉంటుంది. యెహోషువ అని యవ్వనస్తుడు గుడారంలో ఉండి వెలుపలికి రాలేదట. యెహోషువ గారు మరి గుడారంలో ఉండి వెలుపలికి రాలేదు కనుక కానానుకు ఇశ్రాయేలును నడిపించటకు ఆయన యోగ్యులుగా ఎంచబడ్డారంట. అంటే మరి ప్రభు సన్నిధిలో మోషే గారు ప్రత్యక్ష గుడారంకి వెళ్ళి వచ్చే వరకు కూడా ఆ గుడారంలో ఉండి ప్రార్థన చేస్తున్నారన్నమాట. చేస్తూ ఉండి ప్రభు దృష్టిలో ఒక యోగ్యుడిగా ఎంచబడ్డాడంట. అందుచేత మోషే గారి తర్వాత మరి ప్రభువు యెహోషువ గారిని ఎంచుకున్నారంట. మరి యెహోషువ అని యవనస్తున్నారు కదా, అతన్ని అభిషేకించు, అతను తీసుకెళ్తాడు బిడ్డలని చెప్తున్నాడు ప్రభు. అలాగే నిత్యము ఎవరైతే సన్నిధి చేస్తారో వారు పరమ కానాను అనేటువంటి ఆ యొక్క మరి పరలోకానికి మనము చేరుకోగలుగుతాం అనమాట. మరి పరలోకం చేరాలంటే సన్నిధి అనే గుడారము మనము విడవకూడదు అనమాట. సన్నిధి అనేది ఒక గుడారంగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. చేసుకుని ప్రతి దినము నిత్యము సన్నిధి చేసే స్థితికి మనము రావాలన్నమాట. నిత్య సన్నిధిలో ఉండాలన్నమాట. అలాగే మరి సన్నిధిలో ఉన్నవారంట మరి దొరలు ధన్యులు అవుతారట. దొరలుగా అంటే మరి దొరగారు అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారనమాట. వాళ్ళని మనం దొరలు అంటాం కదండి. ధన్యత, మరి ఆ ధన్యత అనేది పరలోక రాజ్యంలో చేరుకునేటువంటి ధన్యతని కూడా మనకి ఇస్తారనమాట. కాబట్టి ఈ విషయాల్లో మనము సన్నిధి అనే దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క సంతోషం ఏంటంటే మనము అది అనుభవంలో మనకు ఉన్నప్పుడు ఆ కలిగేటువంటి సంతోషం, అటువంటి ఉన్నత స్థితిని దేవుడు మనకు దయచేస్తాడు. సన్నిధి అనుభవంలో ఉన్నవారు ఖచ్చితంగా రాకడలో ఎత్తబడతారు. ఎందుకంటే ప్రభు సన్నిధిలో అనుదినము కనబడుతూ ఆయన యొక్క ప్రభావం చేత శుద్ధీకరణ పొంది ఆయన రూపంలోకి మారుకునేటువంటి ఆ యొక్క గొప్ప అనుభవాన్ని సంపాదిస్తారనమాట. అలాగే హానోక్ గారు కూడా దేవునితో నడిచాడంట. అంటే దేవుని సన్నిధిలో గడిపాడు సమయం. మరి ఆయనతో కలిపి మరి నడవటం అంటే ఆయన సన్నిధిలో ఉన్నారన్నమాట. కాబట్టి ఆయన కూడా పరమకానాన్ని చేరుకున్నా అంటే ఆయనతో పాటు ప్రభు ఎలా వెళ్ళారో అలాగే ఆయన కూడా తీసుకుని వెళ్ళిపోయారనమాట. అలాగే పెండ్లి కుమార్తె గుంపులో చేరాలంటే కూడా
సన్నిధి అనేది మనకు చాలా సహాయం చేస్తుందని మనం గ్రహించాలా. అలాగే రాకడలో మహిమవేగం ఎక్కాలంటే ఈ సన్నిధి అనుభవం అనేది మనకి ఉన్నట్లయితే ఖచ్చితంగా రాకడకు ఎత్తబట్టకు కావాల్సినటువంటి సిద్ధపాటు మనము నేర్చుకోగలుగుతాం అనమాట. అలాగే సన్నిధిలో ఉంటే సన్నిధి సిద్ధపాటు అనేటువంటి రెక్కలు అంటే మనం రేపు మహిమవేగంలోకి ఎలా వెళ్తామండి? ఎగిరి వెళ్తాం కదా. ఎగిరి వెళ్ళాలంటే ఏం కావాలి? రెక్కలు కావాలి. అంటే మనిషి రూపంలో మనకి రెక్కలు ఇలా దేవదూతల్లాగా రావు, కానీ ఆ యొక్క సన్నిధి అనుభవంలో మనము అక్కడికి ఎగిరి వెళ్ళగలటువంటి ఆ యొక్క ఆత్మ నడిపింపు మనకు ఉంటుంది కాబట్టి అటువంటి రెక్కలు మనము సంపాదించుకోగలుగుతాం అన్నమాట. మరి దానియేలు గారు కానీ, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కానీ దైవ సన్నిధిలో కూర్చుండి మరి రాజుగారికి వచ్చిన కళను కూడా అంతకు ముందు రోజు వచ్చిందంట. మరి రాబోయే కళ కూడా కాదంట, అంతకు ముందు వచ్చిన కళను వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండి ఆయనకి ఏమొచ్చిందో మరో కన్నులారా వాళ్ళు చూడగలిగారు కాబట్టి రాజుగారికి చెప్పగలిగారు. రాజుగారు అయితే మర్చిపోయారట, ఆయనకు వచ్చిన కళను ఆయనే మర్చిపోయారు. కానీ ఈ బిడ్డలు దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఎదుటి వారికి వచ్చినటువంటి వారి తలంపులు, మరి యేసయ్య కూడా అంతే కదండి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేశారండి? మరి ఎదుటి వాళ్ళు శాస్త్రులు పరీక్షలు మాట్లాడుకునే మాటలు విని ఇదిగో మీరు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అలాగే శిష్యులు కూడా చాలా సార్లు వాళ్ళు హృదయాల్లో అనుకుంటారు ఎవరు గొప్పవారు అని మాట్లాడుకున్నప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడు కదా, మీరు ఎందుకు ఇట్లా తలంచుకుంటున్నారని. అలాగే ఒకసారి పులుసుల పిండి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా మరి వాళ్ళు అనుకుంటున్నారు, అమ్మో మన దగ్గర రొట్టెలు లేవే అనుకుంటున్నారంట. అది ప్రభు గ్రహించి ఎందుకంటే మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు మీరు అని చెప్తున్నారు. అంటే వారి తలంపు వారికి నోటు రాకముందే ఈయన గ్రహిస్తున్నారు. మరి దైవ సన్నిధిలో ఉన్న బిడ్డలు కూడా మరి ఎదుటి వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనలు మనం గుర్తించగలిగిన స్థితిని దేవుడు మనకు దయచేస్తాడు ఎప్పుడు దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు. కాబట్టి మరి అటువంటి గొప్పదైనటువంటి సన్నిధి అనుభవం మనకు ఉన్నట్లయితే మరి మనం కూడా మరి విధేయతను నేర్చుకున్నట్లయితే మరి ఖచ్చితంగా మనం కూడా రాకడలో ఎత్తబడగలుగుతాము. మరి అటువంటి ధన్యతలో మనల్ని దేవుడు నడిపించాలని కూడా మనల్ని కోరుకుంటున్నాడు. అనగా సన్నిధి అనుభవంలో మరి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా ఏం చేస్తారండి? రాజు ఆజ్ఞ కంటే మరి దేవుని మాట వినట శ్రేష్టమైనటువంటి విధేయతను నేర్చుకున్నారట. అందుచేత వారు మరి రాజు మాటను ధిక్కరించి ప్రభు యొక్క మాట మీద నిలబడగలిగారు. మనం కూడా మన ఈ లోకంలో మనకి ఎన్నో మరి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. మన అధికారులు కానీ మన ఇంకెవరైనా సరే మనల్ని ఏదైనా మాట్లాడినప్పుడు అది చెయ్యాలని మనకు లేదు, కానీ దాన్ని ధిక్కరించగలిగింది అది మంచి చెడు అని తెలుసుకోవాల్సినటువంటి వివేచన జ్ఞానం కలిగిన వారమే మనం ఏం చేయగలమంట, అది మనము పాటించగలుగుతాం. అదిగో దేవుని మాట వినాలి, ఇదిగో యుద్ధు ఈ ముఖ్యంగా ఈ అంత్య దినాల్లో మనకు వ్యతిరేకంగా ఎన్నో వస్తాయి. ఈవెన్ అబద్ధ బోధకులు కూడా ఎన్నో చెప్తా ఉంటారు. మరి ఏది మాట్లాడాలి, ఏది ఫాలో అవ్వాలో, ఏది ఫాలో అవ్వకూడదో కూడా మనకు అర్థం కాదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనకు ఏ మాట మీద మనం నిలబడాలి, దేనికి మనం విధేయత చూపాలి, ఏ విధంగా దేవ వాక్యంలో నిలిచి ఉండాలి అనేటువంటిది మనం నేర్చుకోవాలంటే కూడా దైవ సన్నిధి అనేది మనకు చాలా అవసరమైంది. కాబట్టి ఈ విధంగా మనం కూడా ప్రభు సన్నిధిలో నేర్చుకుని ఉంటాం అన్నమాట. ప్రభు సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదంట. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు గలవంట. అంటే ఆయన సన్నిధిలో ఉన్న ఆ సంపూర్ణమైన సంతోషము మనము అనుభవించాలంటే, మనము ఆయన చేతిలో ఉన్నటువంటి నిత్యమైన సుఖాలు మనం అనుభవించాలంటే ప్రభు సన్నిధిలో మనం ఉండాలని కూడా మనం నేర్చుకుంటున్నాము. యాకోబు గారు కూడా తన కుమారుడైన బెన్యామీను పుట్టినప్పుడు మరి రాహేల్ గారు అంటున్నారు, ఇగో ఇతని వల్ల నాకు చాలా దుఃఖం వచ్చింది కాబట్టి ఇతను నా దుఃఖపుత్రుడు అనేసి పేరు పెట్టి బెనోని అని పెట్టినప్పుడు మరి యాకోబు గారు దాన్ని మార్చి బెన్యామీనుగా మార్చారట. బెన్యామీను మార్చారు ఎందుకంటే నిత్యము సుఖములు కలిగినటువంటి కుడి చేతి పుత్రుడుగా మార్చాడట. అంటే ప్రభు సన్నిధిలో ఉన్న వారికి నిత్యము సుఖములు కలిగే పరిస్థితి ఉంటుందని కూడా మనము నేర్చుకోవచ్చు అనమాట. వాక్యానుసారమైన జీవితము దేవుడు అందరికీ కూడా అనుగ్రహించేలాగా మనం కూడా ప్రభు సన్నిధిలో ఉండి
మరి ఆ యొక్క మరి దివ్యం అనేటువంటి ఆ యొక్క అనుభవంలో ఉండి మరి మనం కూడా దేవుని సన్నిధిలో మరి చేరటానికి మనం అందరం సిద్ధపాటు కలిగి ఉండాలని కూడా మనం నేర్చుకుంటున్నాం. అలాగే మరి నిర్గమాకాండం 34:2 కూడా దేవుడు అంటున్నాడు, ఉదయం నాకు మీరు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి ఆయన శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలను అని దేవుడు మోషే గారికి చెప్తున్నాడు. ఉదయాన్నే లేచి నువ్వు సిద్ధపడి ఉదయంన ఆయన కొండ ఎక్కి, అంటే ఉదయాన్నే మనం లేచి మనం సిద్ధపాటుతో మనం దేవుని సన్నిధిలో మనం కనపడినట్లయితే, ఆయన సన్నిధిలో మనం నిలిచినట్లయితే మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము ఈ లోకాన్ని, ఈ యొక్క శరీరాన్ని, ఈ యొక్క మరి శారీరక సంబంధమైన డంబాలని అన్నిటిని కూడా, మానసికమైన డంబాలను కూడా మనము గెలవగలుగుటకు, దాన్ని అధిగమించగలిగేటటువంటి శక్తిని మనం పొందుకుని మరి ప్రభు సన్నిధిలో ఏమి చేయాలో ఏమి చేయకూడదో ప్రతిది కూడా అక్కడ మనము నేర్చుకునే వారమై ఉన్నాము. కాబట్టి మనకు కుదిరినంత వరకు మనము ప్రభు సన్నిధిలో కనపట్టకు, ఆయన సన్నిధిలో ఉండి మనం నేర్చుకుంటకు మనం ప్రయత్నించినట్లయితే మనము ఈ యొక్క లోక ప్రయాణంలో అస్థిరమైనటువంటి శాశ్వతంగా అనేటువంటి ఈ లోకంలో మనము దేనికి కూడా పడిపోకుండా, ప్రలోభాలకి లోను కాకుండా మనము ఖచ్చితంగా ప్రభు యొక్క రాకడలో ఎత్తబడి ప్రభువు మన కొరకు సిద్ధపడిన నిత్య జీవాన్ని మనం పొందుకునేలాగా దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. దేవుడు మనల్ని అందరినీ కూడా ఆ విధంగా ఆ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మనకిచ్చి మనము ఖచ్చితంగా ఈ లోకాన్ని మరి శరీరాన్ని అన్నిటినీ మరి జయించగలిగేటువంటి స్థితిని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మనమందరము కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభు సన్నిధిలో కనపడదామండి. ఇప్పుడే నేర్చుకున్నాం కదా, ఈ లోక సంబంధమైన ఏది కూడా మన మనసులోనికి రానియకుండా ప్రభు సన్నిధిలో భక్తితో, వినయంతో, విధేయతతో ఆయన పావన పాదాల దగ్గర కూర్చుందాం. ప్రభు సన్నిధిలో మనం నిదానం కలిగిన మన పాపముల నిమిత్తమై క్షమాపణ అడుగుదాం. మన పాపములను క్షమించగలుగుతా శక్తి ఆయనకు మాత్రమే ఉంది కనుక ఆయన పావన పాదాల దగ్గర కూర్చున్న మనము మన పాపములను ఒప్పుకొని ఆయన రక్తం చేత శుద్ధి చేయబడినట్లు దేవుడు అనుగ్రహించలాగిన మనము విధేయతతో ఆయన దగ్గర మొరపెట్టుకుందాం. పాప క్షమాపణ అడిగిన మనము ప్రభు సన్నిధిలో కనపడిన మనము తీర్మానం చేసుకున్నాం, ఆయన ఎక్కలేనంత ఎత్తైన కొండ అనే నీ సన్నిధి అనుభవాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నానయ్యా. నన్ను ఎక్కించు ప్రభా. ఆయన ఎక్కగలిగిన స్థితి నాకు లేదు, నాకు శక్తి లేదు, ఓర్పు లేదు, అనుభవం లేదు నాయన. కానీ ఈ పావన పాదాల దగ్గర బతిలాడుతున్నాను ప్రభా. ఆ స్థితికి ఎక్కాలనేటువంటి నిర్ణయంతో నాయన నీ సన్నిధికి వచ్చిండుగా నా ప్రభా. నన్ను ఎక్కలేంత ఎత్తైన కొండ అంటే నీతో సమయం గడిపే ఆ యొక్క ఉన్నతమైనటువంటి సన్నిధి అనుభవాన్ని నాకు దయచేయండి. నా తీర్మానాన్ని స్థిరపరచు ప్రభా అని ప్రభుని వేడుకుంది.
తీర్మానం చేసుకున్న మనలను మనము ప్రభువులకు అప్పగించుకుందాం. మన శక్తి చేత కాదు, బలము చేత కాదు. కాబట్టి ప్రభు యొక్క ఆత్మచేతని మనలో కార్యం సిద్ధింప చేయగలిగిన శక్తి గల దేవుడు మన దేవుడు. కనుక ఆత్మ అనుభవాన్ని మనం కలిగి ఉండాలంటే మనము ఆయనకు మనము సమర్పించుకోవాలి. సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడే ఆయన మనలను తనకిష్టమైన రూపంలోకి మనలను మార్చగలడు, తనకిష్టమైన రీతిగా మనలను మలుచుకోగలడు. కనుక ప్రభువునకు సంపూర్ణ సమర్పణ చేసుకుందాం. సమర్పించుకున్న మనము మన యొక్క అవసరాల నిమిత్తము ఆయనను వేడుకుందాం. పరిశుద్ధ పరమ తండ్రి, ఈ యాత్రలో నాయన నేను ముందుకు వెళ్తుండగా ఏది నాకు అవసరమైందో, దేనికి నేను ప్రయారిటీ ఇవ్వాలో, పరిశుద్ధ తండ్రి ఏది నేను ఉంచుకోవాలో, ఏది దాన్ని నా నుండి తొలగించుకోవాలో, ఏ విధంగా నాలో ఉన్నటువంటి నీకు ఇష్టం లేని స్థితులను ఏ విధంగా నేను మరి విడిచిపెట్టాలో నాయన నాకు నేర్పించు ప్రభువా. నేను నేర్చుకునేలాగా నీ సన్నిధిలో కనపడాలని, నీ సన్నిధిలో నిలవాలని మేము ఆశపడుతుండగా నా ప్రభా, మాకు సమయాలని పరిస్థితులను అనుకూలపరిచి నా ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని కూర్చుండి పెట్టుకోను ఆయన, నీ రూపంలోకి మమ్మల్ని మార్చుకోతండి. నీవు మాత్రమే చేయగలవని ప్రభా వాక్యంలో ఉంది కనుక నాయన అటువంటి స్థితిని మాకు దయచేయండి. శద్రకు మిషకు అబెద్నెగోలు చిన్నపిల్లలే, యవనస్తులు అని ఉంది ప్రభా నా తండ్రి. నాయన మేము పెద్దవారు అవుతున్నప్పటికీ అటువంటి స్థితికి ఎదగలేకపోతున్నామేమో నాయన. మా బలహీనతలను కొట్టివేసి నా ప్రభా నీ బలమున్న మాకు దయచేసి నాయన నీ సన్నిధిలో ఓపికతో కూర్చుండి నాయన ఆ యొక్క దివ్యమైన అనుభవాన్ని మేము పొందగలుగుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి అని ప్రభుని వేడుకుందాం. హనోక్ గారు కానీ, మోషే గారు కానీ వారు పెద్దవారైనప్పటికీ నా ప్రభా ఓపిక లేదు అని అనుకోలేదు తండ్రి. వాళ్ళు నీ సన్నిధిలో నిలబడి నా తండ్రి ఆ యొక్క అనుభవాన్ని సంపాదించుకున్నారయ్యా. మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాము, ఓపిక లేదు, కూర్చోలేము, నుంచోలేమని నాయన మేము మా శరీరాల మీద మా తండ్రి నాయన కాన్సన్ట్రేట్ చేస్తున్నామేమో. మమ్మలను ప్రభా నా తండ్రి అటువంటి ఆలోచనల నుండి నాయన గురి మీద తండ్రి మా ఆలోచన నిలుపుకోగలుగుటకు నా తండ్రి నీ కృపను మాకు అనుగ్రహించి నా ప్రభా నాయన ఈ యొక్క సన్నిధి అనుభవాన్ని మేము పొందుకోగలుగుటకు ప్రభా మాకు సహాయం దయచేయండి తండ్రి. మా కుటుంబాల్లో ఉన్నటువంటి యవ్వనస్తులు కూడా నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి ఆసక్తితో నిలవబడి నా ప్రభా మరి నాయన ప్రభా ఆ యొక్క అనుభవాన్ని పొందుకోగలుగుటకు మాకు, మా బిడ్డలకు, మా కుటుంబాలకు నాయన నువ్వు దయచేసి నా ప్రభా నాయన ప్రభా నాయన మేము ఆ ఎక్కలేని ఎత్తైన కొండకు ప్రభా చేరుకోగలుగుటకు కృప చూపండి. ఈ లోక ప్రయాణంలో నా ప్రభా నా తండ్రి మాకు ఏం అవసరమో సమస్తము దయచేసిన ప్రభా. మరి ఇశ్రాయేలీయులు బయలుదేరినప్పుడు వారు తీసుకున్నటువంటి అవన్నీ కూడా మరి కొద్ది రోజుల్లోనే అయిపోయి ఉండొచ్చు. 40 సంవత్సరాలు ప్రభా నువ్వు ఆకాశం నుండి ప్రభా మన్నాను కురిపించి బండ నుండి నీళ్లను రప్పించి నా ప్రభా ఎన్నో ఆపదల నుండి తప్పిస్తూ నాయన ప్రభా నా తండ్రి నువ్వు ముందుకు నడిపించావాయా. ఎందుకంటే నా ప్రభా వారు నిన్ను నమ్మి బయటకు వచ్చారు ప్రభా. నిన్ను నమ్మి మేము నీ సన్నిధికి వచ్చాం కనుక నాయన మా కుటుంబాలను పోషించుకోగలుగుటకు, మా కుటుంబాలను సరైన దారిలో నడిపించుకుంటకు, మేము క్రమమైన పద్ధతిలో నడుచుకుంటకు నా ప్రభా నాయన
నీ సన్నిధి అనుభవాన్ని మాకు నేర్పయ్యా అని ప్రభుని వేడుకుందాం. ఏలియాకు కూడా కాకుల చేత ఆహారం పంపించావటయ్యా ప్రభా. మాకు ఆహారమా ఈ లోక సంబంధంగా, అది కూడా నువ్వు పంపించగలవని ప్రభా విశ్వాసంతో నా ప్రభా నాయన మేము చేస్తున్న ప్రతి పనిని యథార్థంగా చేసుకుంటూ మా సమయాన్ని నీతో గడపడము ప్రభా నా తండ్రి నాయన మాకు సహాయం దయచేయండి. నీ సన్నిధిలో ఉన్న ఆ సంపూర్ణ సంతోషాలను ప్రభా నాయన నా నిత్యము ఉండే ఆ సుఖాలు ప్రభ మేము అనుభవించే స్థితి ప్రభ మమ్మల్ని ఎదిగించు నాయన అని ప్రభు సన్నిధిలో మనము వేడుకుందాం. వేడుకున్న మనము ప్రభునకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుందాం. నాయన ప్రభ ఇదిగో తండ్రి, ఈ దినమున హృదయాన్ని లేచి నీ సన్నిధిలో కూర్చుంటాకు నాయన మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. మరి ఒక నూతన మాసంలో ప్రవేశపెట్టావు తండ్రి, నీకు వందనాలయ్యా. గడిచిన 8 నెలలు ఈ సంవత్సరంలో నాయన మమ్మల్ని నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి నాయన మరి ఒక నూతన మాసంలో ప్రవేశపెట్టిన దేవాది దేవా మీ పావన పాదాలకు వందనాలయ్యా. మమ్మలను మా కుటుంబాలను ప్రభా అడుగడుగున నా తండ్రి ఎన్నో ఆపదల నుండి తప్పిస్తూ తండ్రి నా తండ్రి నాయన మమ్మలను నీ వాక్యంతో తండ్రి బలపరుస్తూ ముందుకు సాగించుచున్న దేవాది దేవా నీకు కోటాను కోట్ల స్థితులు స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో నిలబడి ప్రభా మేము అనేకమైనటువంటి ఆత్మీయ సంగతులను తెలుసుకుంటాకు ప్రభా నీ వాక్య సేవకులను మాకు పంపిస్తున్న దేవాది దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. సన్నిధి అనుభవం కూడా ప్రభా మాకు అవసరమని మాకు దయచేస్తున్న దేవాది దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించిన మనము కొద్దిసేపు ఆయన సన్నిధిలో మౌనంగా ఉండి ఆయన మనతో ఏమి మాట్లాడనై ఉన్నారో, మనతో ఏమి సెలవివ్వనై ఉన్నారో మనము ఆయన సన్నిధిలో కూర్చుని క్రమమును నేర్చుకునేలాగిన మౌనముగా కొద్దిసేపు మౌనంగా ఉండి గురి ఎద్దకు ఆయన యొక్క మరి మన గురి ఆయన మీద నిలుపుకుని మరి మన మనసును ఆయన మీద కేంద్రీకరించుకొని మరి ఎటువంటి ఆలోచనలు రాకుండా కొద్దిసేపు మౌనంగా గడుపుతాం.
నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా నీ సన్నిధి నిలుపు విశ్వాస నేత్రములు వీక్షించుచున్నవి నిన్ను విశ్వాస నేత్రములు వీక్షించుచున్నవి నిన్ను ఉన్నది ఉన్నట్లు చూచి సన్నతించునట్లు ఉన్నది ఉన్నట్లు చూచి సన్నతించునట్లు. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నీ సన్నిధి మాలో నిలుపున్నాయా నా తండ్రి నాయన. నీ యొక్క ఆజ్ఞలను మేము అనుసరించేటువంటి నీ ఆత్మను మాకు అనుగ్రహించి నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించగా నాయన విశ్వాస నేత్రాలతో నిన్ను చూచి నా ప్రభా నా తండ్రి నాయన ఏది ఉన్నది ఉన్నట్లుగా నువ్వు చూపించే దేవుడు కాబట్టి నా ప్రభా విశ్వాస నేత్రాలతో నిన్ను చూడగలిగిన స్థితిని మా అందరికి దయచేయమని నా ప్రభా ఇప్పటి వరకు మేము నేర్చుకున్న ప్రతిదీ కూడా నేను ధ్యానించుకుంటూ నా ప్రభా నీ యొక్క చిత్తాన్ని నా ప్రభా గ్రహించుకోగలిగినటువంటి వివేచన జ్ఞానం మా అందరికి దయచేయమని మమ్మల్ని అందరినీ మీరు అక్కడికి సిద్ధపరచమని సమస్త విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.